హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో ఫ్రిల్ స్కర్ట్ చెప్పిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఈ పేపర్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది బ్రాడ్నెస్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను, లెంత్ 10 ఇంచెస్. మార్క్ చేస్తున్నాను. చిన్నపిల్లలు వేసుకునేది ఫ్రిల్ స్కర్ట్. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాము. లెంత్ 10 ఇంచెస్, బ్రాడ్నెస్ 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు బెల్ట్, స్కర్ట్కి బెల్ట్ 4 ఇంచెస్. ఇది కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నాము. రెండు వైపులా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా చేసుకోవాలి. బెల్ట్కి, ఇది స్కర్ట్ బెల్ట్కి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని రెండు వీడియోలు పెడుతున్నాను. ఒక్కొక్కరు ఒక వీడియో చూస్తున్నారు, ఒక్కొక్క వీడియో చూడటం లేదు. మీకు అర్థం కాదు, 2 వీడియోలు మిస్ కాకుండా చూడండి. కటింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ హాఫ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా. ఈ విధంగా మీరు ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఫస్ట్ ఇది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోండి. ఆ తర్వాత ఇటువైపు అలాగే వేసుకోండి. స్టిచ్చింగ్ 2 డబుల్ పడుతుంది, పర్వాలేదు. నేర్చుకునేటప్పుడు అవన్నీ సహజంగా ఉంటాయి. దీని లోపల ఎలాస్టిక్ వస్తుంది. ఇప్పుడు మనము 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. టూ అండ్ హాఫ్ ఇంచెస్ మొత్తం ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నాము. కరెక్ట్గా ఉండాలి మార్కింగ్ అనేది. ఈ విధంగా మొత్తము 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి.
మీకు ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలనేది చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మిస్ కాకుండా నేర్చుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క లైన్ మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ మీ సైజుని బట్టి పెట్టుకోవచ్చు. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్, నో ప్రాబ్లము. పిల్లల సైజుని చూసి ఫ్రాక్ కూడా ఫ్రిల్ ఫ్రాక్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మొత్తము ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా అవసరమా అని అనుకోవచ్చు. నేర్చుకునే వాళ్ళకి, పిల్లలకి కంపల్సరీ అవసరం అండి. ఈ విధంగా మార్పు చేసుకోవాలి. ఇప్పుడు ఇది పట్టి ఫ్రిల్కి బట్ట కట్ చేసుకునే విధానము చూడండి. కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంది. ఇది 28 ఉంది కదా బ్రాడ్నెస్. నేను 54, 56 ఇది ఫ్రిల్కి తీసుకున్నాను. ఒక పీస్ వచ్చి 56 వస్తుంది. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది మనము కాలు ఇంచి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అప్పుడు 2.5 ఇంచెస్ వస్తుంది. లేకపోతే జిగ్జాగ్ చేసుకున్నా నో ప్రాబ్లం. మొత్తము ఇదే విధంగా నేను 5 పీసులు రెడీ చేసుకున్నాను. మీరు ఫ్రిల్ లెంత్ ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ తీసుకోవచ్చు, 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఏం పర్వాలేదు, మన లెంత్ని బట్టి ఫ్రిల్ తీసుకోవాలి. ఫ్రిల్ 5 పీసులు కాకపోయినా 7 పీస్ అయినా 8 పీస్ అయినా మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా వస్తుంది. మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. 1/4 ఇంచుకి కానీ 1/2 ఇంచుకి కానీ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మీరు ఇదే విధంగా మిషన్లో సూది దారంలోనే పేపర్ అనేది సూది దారంలోనే కుట్టాలి, మర్చిపోకండి. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనకి సూది దారంలో కుట్టేది. ఇప్పుడు ఎవరు కుడతారులే అనుకోవద్దు, నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా సూది దారంలో స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడే అది కటింగ్ అనేది మనం కుట్టే విధానం అన్నీ మనకి నీట్గా తెలుస్తుంది. మర్చిపోవద్దు. ఫ్రిల్ అంతా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సూది దారంలో. నేను గమ్ములో స్టిక్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా గమ్ములో చేయొచ్చు కదా అనుకోవచ్చు, అలా చేయకండి. కుట్టండి, కుడితేనే మీకు అది ఏ విధంగా వచ్చేది, ఎలా కుట్టేదంతా క్లియర్గా మీకు తెలుస్తుంది. కాబట్టి స్టిచ్చింగ్ చేయండి, సూది దారంలో పేపర్లో స్టిచ్చింగ్ చేయండి మిస్ కాకుండా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు రెండో లైను దీని 1/2 ఇంచ్ పైకి రావాలి. 1/2 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా వస్తే ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఫ్రిల్ ఈ విధంగా అంతా రావాలి. అన్నీ ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్నీ నేర్చుకోండి, ఒకటి కూడా మిస్ కాకుండా. టైలరింగ్ అనేది లేడీస్కి సంబంధించినవి అన్నీ నేను కటింగ్లు పెడుతున్నాను. అన్నీ నేర్చుకోండి, మిస్ చేయొద్దు. ఏ కూడా నేర్చుకునే వాళ్ళందరూ ఇవన్నీ అవసరమా అని అనుకోవచ్చు. అన్నీ నేర్చుకునేటప్పుడు అన్నీ క్లియర్గా నేర్చుకోవాలి.
ఇప్పుడు పైన లేయరు మొత్తం ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు దీనికి బెల్ట్ జాయిన్ చేద్దాము. లోపల ఈ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది మనం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము ఎలాస్టిక్ వేసుకుంటే ఈ ఫ్రిల్ అంతా ఇది బెల్ట్ కూడా ఫ్రీగా వస్తుంది. చూసేకి చాలా లుక్గా ఉంటుంది. ఎలాస్టిక్ వేసి సైడ్ జాయిన్ చేసేస్తే ఫ్రిల్స్ కట్ అనేది నీట్గా తెలుస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ ఫ్రిల్ అనేది 54 ఇంచెస్ బ్రాడ్నెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసాను కుట్టుకోవచ్చు, లేకపోతే కింద ఇక్కడ 1/4 ఇంచ్ అయినా ఫోల్డింగ్ అని చేసి కుట్టుకోవచ్చు, లేకపోతే
జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. జిగ్జాగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ బెల్ట్కి ఎలాస్టిక్ వేసుకుంటే అది ఇప్పుడు ఈ చిన్నదిలాగా తెలుస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకొని ఫ్రిల్ లెంత్ సైజు కూడా పెంచుకోవచ్చు. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్గా ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు మీకు క్లియర్ చేస్తాను డౌట్ అనేది. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి.